హాయ్ అండి. ఇట్లా పంచ చింతకాయలతోటి పచ్చడి పెట్టి చూడండి. టేస్ట్ బావుంటది. అన్నీ రా మెటీరియలే అనమాట. ఫస్టు పచ్చిమిరపకాయలు బాగా పేస్ట్‌లాగా ఏసుకోవాలి ఉప్పేసుకొని. ఇది బాగా మెత్తగయిన తర్వాత చింతకాయలని నార తీసేసి మొత్తం ఇందులో ఏసుకోవాలి. చింతకాయలని ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో ఏసుకొని వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా దీన్ని కూడా మొత్తం దంచిన తర్వాత పచ్చడి తగ్గట్టు ఎల్లిపాయలు ఏసుకోవాలనమాట. నేను తీసుకుంది కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక ఎల్లిగడ్డ మొత్తం పట్టింది నాకు. అంతా తొక్క తీసేసుకొని ఎల్లిపాయలు అందులో వేసుకొని ఎల్లిపాయ కనిపించకుండా పంటికి తగలకుండా మెత్తగా నూరేసుకోవాలి. ఇట్లా నూరిన తర్వాత అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతులు జీలకర్రని వేయించి కొట్టిన పౌడర్ వేసుకోవాలి. అండ్ అలాగే ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం జీలకర్ర, మీకు నచ్చితే వెల్లుల్లి వేసుకోవచ్చు, వేయకపోయినా పర్వాలేదు. కొద్దిగా కరివేపాకు, పసుపు, ఇంగువ పోపు చేసేసి ఇందులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.